ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతులకి మంచి ముచ్చట పట్టుకొచ్చినులా. రైతు భరోసా పైసలు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు కదా. ఇక అందుకే వాళ్ళందరి కోసం గీయాల మంచి ముచ్చట పట్టుకొచ్చిన. తెలంగాణ సర్కార్ అయితే ఈ నెల 22వ తారీఖు రైతు భరోసా పైసలు ఇయ్యనీకే రెడీగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ రోజే ప్రకటనలు కూడా విడుదల చేసిండ్రు. మార్చి 22 తారీఖు రైతు భరోసా పైసలు తొలి విడత విడుదల చేయనున్నట్టు రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చిండు. మున్సిపల్ ఎలక్షన్ తర్వాత రైతు భరోసా పైసలు ఇస్తామన్నారు, ఇయ్యలేదు. ఆ పొజిషన్ నుంచి అయితే విమర్శలు బాగానే వచ్చినాయి. ఇక బీఆర్ఎస్ అయితే బాగానే ప్రచారం చేసింది వీళ్ళేం ఇచ్చేటట్టు లేరని. అందుకే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల సమావేశం పెట్టి మరీ ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదటి విడతగా 3,590 కోట్ల నిధులు విడుదల చేయనున్నారు. గన్లా 70 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇక తొలి విడత నిధులు విడుదల చేసిన 20 రోజులల్లా సెకండ్ది రిలీజ్ చేయనున్నారు. రెండో విడతల 2,650 కోట్లు రైతు ఖాతాలో జమ చేయనున్నారు. ఈ ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడత నిధులు విడుదల చేయనున్నట్లు తెలుస్తున్నది. 9,000 కోట్ల నిధులు రైతుల ఖాతాలో జమ చేయనున్నది. ఇక చూడాలే. మొత్తానికైతే రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి 12,000 చొప్పున ప్రభుత్వం రైతులకు ఆర్థిక సాయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక శివరాఖరికి ఏమవుతుందో ఏమో. ఈ రైతుల కళ నెరవేరాలని ఆ దేవుణ్ణి కోరుకున్నాడు తప్ప ఏం చేసేది లేదు.